నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ పొలిటికల్ కెరీర్ డేంజర్లో పడుతోందా? అసలు గెలుపన్నదే తెలియని నాయకుడు ఇప్పుడు ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారా? కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న క్రమంలో మరికొన్ని కేసులు కూడా వెంటాడబోతున్నాయా? అసలు వైసీపీకి ఆయన భారమయ్యే పరిస్థితి దాపురించిందా? శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలో దువ్వాడ రాజకీయ ప్రత్యర్థి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. గట్టి ప్రత్యర్థితో పోరాడాల్సిన టైంలో ఎమ్మెల్సీ కుటుంబంతోనే పోరాడాల్సి రావడం స్థానికంగా ఫ్యాన్ పార్టీలో కలకలాన్ని రేపుతోంది. ఈ ఎపిసోడ్ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోందన్న భయాలు పెరుగుతున్నాయట. దువ్వాడ వైఫ్ నైఫ్లా మారిపోవడం పార్టీని ఎక్కడ దెబ్బ కొడుతుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోందంటున్నారు. దువ్వాడ వరుస ఓటములకు ప్రధాన కారణం ఆయన భార్య వాణిగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం కూడా దువ్వాడను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ చేస్తోంది పార్టీలోని ఓ వర్గం. కుటుంబ వ్యవహారాలు రోడ్డున పడ్డ పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ సైతం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలతో గతంలో వార్తల్లోకెక్కారు దువ్వాడ. ప్రభుత్వం మారాక కూడా దూకుడుగానే ఉన్న ఎమ్మెల్సీకి ఈ ఎపిసోడ్ చెక్ పెడుతుందన్న వాదన సైతం ఉంది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడున్న మారిన పరిస్థితుల్లో త్వరలోనే దువ్వాడ మీద అచ్చెన్నాయుడు పొలిటికల్ రివెంజ్ తీర్చుకోవడం ఖాయమన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. టెక్కలిలోనే ఓ వివాహితతో కలిసి దువ్వాడ ఉండడం, ఆ ఇంటి దగ్గర ఆయన భార్య వాణి, కుమార్తె గొడవ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది పొలిటికల్ గా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ వైపు నుంచి కూడా ఈ ఎపిసోడ్ ని నిశితంగా పరిశీలిస్తున్నారట. ఎమ్మెల్సీతో పాటు ఆయన భార్య వాణి కూడా పార్టీలో యాక్టివ్ గా ఉండడం, ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువైన మహిళ కూడా పార్టీ సభ్యురాలే కావడంతో ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. దువ్వాడ ఇంటి గొడవ ఎక్కడ పార్టీకి చుట్టుకుంటుందోనన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోందని అంటున్నారు. దువ్వాడ వాణి స్వగ్రామం నుంచి ఇటీవల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరింది క్యాడర్. ఇప్పటికే దువ్వాడ శ్రీనుపై అనేక ఫిర్యాదులు ఉన్న క్రమంలో ఈ ఎపిసోడ్తో వైసీపీ అధిష్టానం కూడా పునరాలోచన చేయవచ్చునన్న వాదన సైతం బలపడుతోంది. ఇటీవల టెక్కలిలో జరిగిన సన్మాన సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుందని, ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని, కార్యకర్తలు ఏది ఊహిస్తున్నారో అది జరుగుతుందన్న మాటల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు కొందరు. గతంలో పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ దారుణంగా మాట్లాడి ఉన్నందున అందుకు సంబంధించిన కేసు కూడా సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దువ్వాడ పొలిటికల్ కెరియర్ ఏ టర్న్ తీసుకుంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.